ఏపీలో ఎన్ని రోజులు అవుతుంది వచ్చి సుమారుగా? 15 days అయింది. 15 డేస్ అయింది. Yeah, yeah. సో మీరంతా తిరుగుతా ఉన్నారు. ఎట్లా అనిపించింది? ఇప్పుడు ఎట్లా అనిపించింది? గతంలో మీరు ఏపీకి 5 years వరకు రాలేదనుకుంటా కదా? అవును, రాలేదు. వింటూనే ఉన్నారు. విని జరుగుతున్న పరిణామాలని పరిశీలిస్తూ వీడియోస్ ద్వారా జనాల్ని ఎడ్యుకేట్ చేస్తూ వచ్చారు. Yes. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? నేను 5 years ముందు వెళ్ళినప్పుడు ఎట్లా ఉన్నిందో, ఒక 5 years తర్వాత అంటే బిట్వీన్ ఆ 5 years డ్యూరేషన్లో ఎలా ఉన్నిందో నేను చూస్తూనే ఉన్నానండి. రోజుకి ఎన్ని వీడియోస్ వచ్చాయి, అసలు డెవలప్మెంట్ లేదు, ఎక్కడ చూసినా రోడ్స్ బాగాలేవని బాధపడి వీడియోస్ చేసిన పరిస్థితి చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చినప్పుడు ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ తర్వాత వచ్చినప్పుడు ఎక్కడ చూసిన హ్యాపీనెస్ అండి. జనాలు ఎంత హ్యాపీగా తిరుగుతున్నారంటే, ఒక భయం లేదు, ఫ్రీడమ్ వచ్చిన వాళ్ళలాగా కొట్లాడి ఫ్రీడమ్ తెచ్చుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అంత బాగున్నారు ఎక్కడికి వెళ్ళినా. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. కాళహస్తి టెంపుల్కి మొన్న దర్శనంకి వెళ్ళినప్పుడు అక్కడ స్టాఫ్ చెప్పారు, నేను అన్నదానంకి వెళ్ళాను, ప్రసాదం తిన్నాము, ఎలా ఉంది క్వాలిటీ చూద్దామని. ఎంత మంచి క్వాలిటీ అంటే, ఇంతకుముందు తిరుమలలో చాలా మంచి క్వాలిటీ ఫుడ్ ఉండేది 5 yearsకి ముందు. ఈ 5 yearsలో మనం చాలా కథనాలు చూసాం, పురుగులు వస్తున్నాయని, జర్రులు వస్తున్నాయి అని చెప్పి, లడ్డు క్వాలిటీ బాగా తగ్గిపోయింది, రైస్ మంచిగా ఉండట్లేదు, ముందున్నంత మంచిగా లేదు టేస్ట్ అని. నేను శ్రీకాళహస్తిలో అన్నదానం భోంచేసినప్పుడు ఎంత బాగా చెప్పుకుంటున్నారో జనాలు, ప్రజలు, ఎంత బాగుంది, పచ్చడి బాగుందని, రైస్ బాగుందని, చాలా బాగుందని తృప్తిగా తిని వెళ్తున్నారు. ఆ సుధీర్ రెడ్డి మెయిన్ టార్గెట్ కూడా అదే పెట్టుకున్నట్టున్నారు. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పారు, మరో తిరుమల చేస్తా దీన్ని అన్నట్టు చెప్పుకొచ్చారు. సరే, ఓకే, ఫైన్. ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, స్వేచ్ఛగా ఉన్నారు, ఊపిరి పీల్చుకుంటున్నారు అని అనిపించింది అని ఎక్కడ చూసినా చెప్తున్నారండి. ఇంతకు ముందు మాకు ఇంత ఇబ్బంది ఉండేది, ఇప్పుడు మంచి రోజులు వచ్చేసాయి మనకి అని. ఇంకొక షాప్కి ఒక వర్క్ మీద వెళ్ళాను, నా విజిటింగ్ కార్డ్స్ కోసం అని వెళ్తే ఆయన చెప్తున్నారు, మామూలుగా మాటల్లో అడిగితే ఏమన్నా ఎలా ఉన్నారు ఇప్పుడు, ఏంటి గవర్నమెంట్ మారింది కదా, పరిస్థితి ఎలా ఉంది అంటే, మేడం పోయిన గవర్నమెంట్లో అన్ని కష్టాలే, మాకు బిజినెస్లు కూడా సరిగ్గా లేవు, ఒక మాట ఏదైనా చెప్పాలన్నా భయం ఉండేది, కానీ ఇప్పుడు అందరూ కస్టమర్స్ కూడా మంచిగా దగ్గరకు వస్తున్నారు, వాళ్ళకి కావాల్సినవి చెప్పించుకుంటున్నారు, భయం లేకుండా మేము చేస్తున్నామని చెప్పి చాలా మంచి మంచి ఇన్సిడెంట్స్ వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. విత్ ఇన్ 1 monthలోనే ఇంత చేంజ్ కనబడింది. ఓకే, మీ మీద జరిగిన ట్రోల్స్ గురించి, మీ మీద జరిగిన మానసిక దాడి గురించి ఈవెన్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో మీ గురించి ప్రస్తావించి ఆవిడ తట్టుకుని మాట్లాడుతుంది, ఆవిడకి ధైర్యం చెప్పాలని మీ మదర్కి ఫోన్ చేసి మాట్లాడారు. సో ఇలాంటి ఒక సందర్భంలో మీరు కలవాల్సిన అవసరం ఉండేదేమో కదా, అంటే విష్ చేయడానికో లేకపోతే మళ్ళీ స్వతంత్రం తెచ్చుకున్నామని మీరు అంటున్నారు కాబట్టి, వెళ్ళారా, కలిసారా చంద్రబాబు గారిని? సారు చూడగానే ఒక బిడ్డని ఎంత ఆప్యాయంగా దగ్గర తీసుకుంటారో అంత ఆప్యాయంగా తీసుకున్నారండి. సార్ని చూడగానే నాకు గుళ్ళో దేవుని దర్శించుకున్నట్టు అనిపించింది. నేను అదే మాట సార్కి చెప్పాను, సార్ దేవుని దర్శించుకున్నట్టుంది సార్ మిమ్మల్ని, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా బాగా చేసావమ్మా, గుడ్ వర్క్, ఎప్పటికీ మర్చిపోము, చాలా స్ట్రాంగ్, నువ్వు ఇలానే ముందుకెళ్ళాలి, నీలాంటి అమ్మాయిలు చాలా అవసరం అని చెప్పారు సార్. ఈ 5 years నన్ను పెట్టిన టార్చర్, ఫిజికల్గా, మెంటల్గా, అన్ని రకాలుగా సార్ అని ఒక్క మాటతో మొత్తం మర్చిపోయానండి. నేను దేనికోసం ఫైట్ చేశాను, దేనికోసం ఒక నా మిషన్ స్టార్ట్ చేశాను, ఆ మిషన్ సక్సెస్ఫుల్గా అకంప్లిష్ చేసి రారాజుని చేయాలనుకున్నాను. ఆ కుర్జీలో సార్ని చూశాను, ఆ స్థాయిలో, సీఎం స్థాయిలో సార్ని కలవడం కడుపు నిండిపోయిందండి. లోకేష్ గారిని కలిసారా? కలిసానండి. అన్న కూడా అదే స్థాయిలో రిసీవ్ చేసుకున్నారు. అన్నని నేను ఒక సొంత బ్లడ్ రిలేషన్ కంటే ఎక్కువ అడ్మైర్ చేస్తాను. అంతే ఆప్యాయంగా పలకరించారు, అంతే గుర్తింపు ఉంది అన్న దగ్గర. అన్నకి ప్రతిదీ తెలుసు నేను ఎంత కష్టాలు పడ్డాను అని, ఫ్యామిలీ పరంగా కానీ, మా డాడీ హెల్త్ ఇష్యూస్ కానీ, ట్రోల్స్ కానీ, వాట్ ఎవర్, అన్నకి ప్రతిదీ నోటీస్లో ఉండింది ముందు నుంచి కూడా. సో అవన్నీ గుర్తు చేశారు. సో అమ్మ ప్రతిదీ గుర్తుంది మాకు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు, భరోసా ఇచ్చారు, ధైర్యం చెప్పారు, కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేయమని కానీ, ఇక్కడ ఏదన్నా కలిసి పని చేద్దామని కానీ, అంటే మీరు తెలుగుదేశం పార్టీ మెంబరా? ఎస్, ఓకే, ఆబ్వియస్లీ అండి, టీడీపీకే కార్యకర్తని, మెంబర్షిప్ కూడా ఉంది. ఓకే, అంటే కష్టపడిన వాళ్ళని గుర్తిస్తాయి కదా పార్టీలు, అట్లా మీ గురించి ఏమన్నా ప్రస్తావన వచ్చిందా? లేకపోతే అంటే బాబు గారికి కానీ, లోకేష్ అన్న గారికి కానీ
కార్యకర్తల్ని గుర్తించడం అనేది ముందు నుంచి ఉన్న అలవాటే. నా కష్టం సార్కి తెలుసు, నేను పడిన బాధలు లోకేష్ అన్న చూస్తూనే ఉన్నారు, అందరికీ తెలుసు. అయితే నన్ను వచ్చేయమని కానీ రావద్దని కానీ వాళ్ళు ఎప్పుడు ఏమీ డైరెక్షన్స్ ఇవ్వరండి. ఎవరి కంఫర్ట్ లైఫ్ వాళ్ళది. ఇప్పుడు నేను అక్కడ కంఫర్టబుల్గా ఉండి పార్టీకి పని చేస్తాను అంటే నేను అక్కడే ఉండొచ్చు. లేదు నేను ఇక్కడే వచ్చి ఫైట్ చేయాలంటే నాకు అవకాశం కావాలి అంటే ఖచ్చితంగా ఇస్తారండి. బికాజ్ నేను అంత ఫైట్ చేశాను, వాళ్ళు గుర్తించారు కూడా. అది నా చాయిస్ రావాలి అనుకునేది.